హార్దిక్ పాండ్యా గాయం కారణంగా చాలా కష్టాలు పడ్డాడు. అయితే గాయం నుంచి తిరిగి కోలుకున్నాక మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడా లేదా అనుకునే లోపే అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విషయాల్లో కూడా బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్‌తోనూ, అటు రొమాంటిక్ సైడ్‌లోనూ దుమ్ము రేపేశాడు. అవును. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో హార్దిక్ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, ఇక భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ రికార్డ్‌ని సృష్టించాడు. భారత్ ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో గెలిచింది. అయితే తను స్టేడియంలో హార్దిక్ బ్యాట్ కంటే అతను తన ప్రేయస్‌కిచ్చిన ముద్దులే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్‌గా మారిపోయాయన్నమాట. హార్దిక్ తన రికార్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే గ్యాలరీలో కూర్చున్న తనను ఉత్సాహపరుస్తున్న మహికా శర్మ వైపు చూస్తూ ముద్దుల వర్షం కురిపించేశాడు. తన ప్రియుడి వైపు మెరుపు ఇన్నింగ్స్ చూసి ఇక మురిసిపోయిన మహిక ఎంతో ఆనందంతో రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో, ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఆసియా కప్ 2025లో గాయపడిన తర్వాత హార్దిక్ ఇదే మొదటి అంతర్జాతీయ సిరీస్ అన్నమాట. నిజం చెప్పాలి అంటే ఈ సిరీస్‌లో తను రాణించడానికి తన ప్రియురాలే ప్రధానమైన కారణం అని చెప్పుకొచ్చాడు. ఎన్నో సందర్భాల్లో డిప్రెస్‌గా ఫీల్ అయిన నాకు, నా ప్రియురాలే నాకు ఎంతో కొండంత శక్తినిచ్చింది. తన శక్తి ఇవ్వబట్టే నేను ఈ రకంగా ఉన్నాను అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇక హార్దిక్ పాండ్యా ఆ రకంగా ముద్దుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, "ఏంటది?" అన్నట్టుగా ఒక గెస్చర్ ఇచ్చాడు. అయితే అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుందన్నమాట. ఇక ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.